అమరావతిలో అడవి ఏంటి అనుకుంటున్నారా? నిజంగానే ఒక మినీ ఫారెస్ట్ ను సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడు బిల్డింగ్లు టవర్లేనా, ఆహ్లాదకరమైన వాతావరణం గురించి కూడా తెలుసుకోవాలి. అయితే అమరావతి ప్రాంతంలో ఈ మినీ ఫారెస్ట్ ఎక్కడుంది, అసలు అడవిని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అందుకే ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. పెద్ద పెద్ద ప్రాజెక్టులకే కాదు, పచ్చదనానికి కూడా పెద్దపీట వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఒక అడవినే అమరావతిలో తయారు చేసేసింది. వందల్లో వృక్షాలు, వేలల్లో చెట్లు, మీరు కోరుకునేప్పుడు కురిసే వర్షాలు, జలపాతాలు, సెలయేర్లు, అందమైన సీతాకోక చిలకలు, ఇలా ఒకటని కాదు ఎన్నో అందమైన అనుభూతులు మీ మనసు పరవశించేలా ఈ అడవిని చూడడానికి రెండు కళ్ళు చాలవు అనేలా ఏర్పాటైపోయింది ఈ మినీ అమెజాన్ ఫారెస్ట్. 20,000కు పైగా చెట్లు, మొక్కలు, 400 రకాల వృక్ష జాతులు, మియావాకీ విధానంలో దట్టమైన అడవి, కృత్రిమ జలపాతాలు, సెలయేళ్లు, తటాకాలు, రెయిన్ గన్స్తో ఎప్పుడు చినుకుల అనుభూతి, మిస్ట్ గార్డెన్ అండ్ రెయిన్ వాక్వే, బయట వాతావరణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చల్లగా ఉండే ప్రత్యేక రూపకల్పన, విద్యార్థుల పరిశోధనల కోసం విజ్ఞాన కేంద్రం. ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. అమరావతి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలు, విశాలమైన రహదారులు, అభివృద్ధి పనులే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు రాజధానికి మరో కొత్త గుర్తింపు లభిస్తుంది. అదే మినీ అమెజాన్ అడవులు. వేలాది చెట్లతో పచ్చని ప్రకృతి వనంగా మారుతున్న ఈ ప్రాంతం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మొదటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. కొన్ని సంవత్సరాల క్రితం నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగి దట్టమైన ఆకుపచ్చని అటవీ వాతావరణాన్ని సృష్టించాయి. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన భూములు ఇప్పుడు చెట్లతో నిండిపోయి చల్లని గాలులు వీచే ప్రకృతి వనాలుగా మారాయి. ఈ గ్రీన్ జోన్లో అనేక రకాల స్థానిక జాతుల చెట్లతో పాటు పండ్ల చెట్లు, నీడనిచ్చే వృక్షాలు పెరిగాయి. దీంతో పక్షులు, సీతాకోక చిలుకలు, ఉడుతలు, ఇతర చిన్న జీవరాశులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఈ అమెజాన్ ఫారెస్ట్ ఎక్కడుంది, దీనికోసం ప్రభుత్వం ఎన్ని ఎకరాలు కేటాయించింది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ అమెజాన్ అడవిని సృష్టించడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇలాంటి ఎన్నో డౌట్స్ మీకు రావచ్చు. వాస్తవానికి దీన్ని సృష్టించడం అనేది ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్. అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా అద్భుతంగా రూపొందిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. మినీ అమెజాన్ ఫారెస్ట్ రూపకల్పనకు ఇప్పటికే ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. వాస్తవానికి అమరావతి, విశాఖపట్టణాలను సామాజిక మౌలిక వస్తువులు, ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తూనే పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అమరావతిలో ప్రత్యేకమైన మినీ అమెజాన్ ఫారెస్ట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని భావించారు. అమరావతిలో 300 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న శాఖమూరు పార్క్లో దట్టమైన అడవిలో విహరించినట్లు అనుభూతి కలిగేలా 5 ఎకరాల్లో మినీ అమెజాన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 20,000 చెట్లు, వివిధ రకాల మొక్కలు, చిన్న సహజ ఆవాసాలు ఏర్పాటు చేసి అమెజాన్ అడవిని తలపించేలా రూపకల్పన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దట్టమైన అడవితో పాటు ఒక కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ను సృష్టించేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. ఉదయం వేళల్లో పక్షుల కిలకిలా రావాలు, సాయంత్రం చల్లని గాలులు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే స్థానికులు దీనిని మినీ అమెజాన్గా అభివర్ణిస్తున్నారు. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం నగరాల్లో ఇలాంటి గ్రీన్ బెల్ట్లు ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా గాలి నాణ్యత మెరుగుపడుతుంది. కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేసే ఈ చెట్లు నగరానికి సహజ ఊపిరితిత్తుల్లా పనిచేస్తాయి.
వర్షపాతం పెరగడానికి, భూగర్భ జలాలు నిల్వ ఉండటానికి కూడా ఇలాంటి అడవులు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో అమరావతిని దేశంలోనే అత్యంత పర్యావరణ హిత రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మరిన్ని గ్రీన్ కారిడార్లు, పార్కులు, అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం మాత్రమే కాదు, ప్రకృతిని కాపాడుతూ నగరాన్ని నిర్మించడం కూడా సాధ్యమేనని అమరావతి చూపిస్తోంది. అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోయే మినీ అమెజాన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు 17 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్ అడవిని పోలిన సహజ వాతావరణాన్ని సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఆకర్షించే ఎకో టూరిజం కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రాజెక్టును నిర్మించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు నిర్వహించడం కూడా ప్రభుత్వానికి సవాల్గా మారే అవకాశం ఉంది. చెట్ల సంరక్షణ, సహజ వాతావరణం కొనసాగించడం, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలైతే ప్రతి ఏడాది వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అమరావతిని సందర్శించే అవకాశం ఉంది. రాజధానిగా మాత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అమరావతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి అమెజాన్ అడవి అమరావతికి వచ్చేసింది. ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేయడానికి అమరావతి అతి పెద్ద వేదిక కాబోతోంది. పర్యాటకంగాను రాజధానిని అభివృద్ధి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఇది ఇవాల్టి అమరావతి స్పెషల్ డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.